సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలపైన ఉత్కంఠ నెలకొంది. 5 చిత్రాలు విడుదలకు సిద్ధమవగా పోటీ తప్పించడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రయత్నిస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు 5 నిర్మాతలతో సమావేశమయ్యారు. వారితో సంప్రదింపులు జరిపారు. 2-3 రోజుల్లో నిర్మాతలు నిర్ణయం తెలపనున్నారు. ఒకవేళ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోతే అన్ని సినిమాలు విడుదలవుతాయి. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు ఉన్నాయి. సో జనరల్ గా మనం చూస్తే సంక్రాంతికి సినిమాల జాతర అనేది ఉంటుంది. అలానే ఈసారి 5 పెద్ద సినిమాలతో పాటు హనుమాన్ సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. అయితే ఆ సినిమాలపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 5 చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే దాని పోటీ తప్పించడానికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రయత్నం చేస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు 5 నిర్మాతలతో కూడా సమావేశమయ్యారు. వారితో సంప్రదింపులు జరిపారు. 2-3 రోజుల్లో ఆ ప్రొడ్యూసర్స్ నిర్ణయం కూడా తెలుపబోతున్నారు. ఒకవేళ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోతే అన్ని సినిమాలు కూడా యాజ్ యూజువల్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్కే విడుదలవుతాయి. అయితే ఇప్పటి వరకు ఉన్న సంక్రాంతి బరిలో ఉన్నటువంటి మూవీస్ చూస్తే గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగ చిత్రాలు ఉన్నాయి. మరి వీరిలో ఎవరు సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటారు, ఎవరు సంక్రాంతి బరిలో రిలీజ్ అనుకున్న ప్లాన్కి రిలీజ్ చేస్తారు అన్నదైతే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న ఛాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ 5 ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదైనా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ 5 నిర్మాతలు కోరుకున్నారు. సో 5 నిర్మాతలతో పాటు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది. సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది. సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం. సో మొత్తంగా దిల్ రాజు స్టెప్ తీసుకున్నారు. సంక్రాంతి పోటీని తగ్గించి మిగతా సినిమాలపైన ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి కూడా రెస్పాన్స్ అనేది రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, సంక్రాంతి సినిమాలకు మాత్రం పోటీ తప్పట్లేదు. ఎందుకంటే నలుగురు పెద్ద హీరోలతో పాటు ఒక చిన్న హీరో సినిమా మొత్తం 5 సినిమాలు కూడా రావడం జరుగుతుంది. అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని తాము ముందే ప్రకటించినట్టుగా అందరూ కూడా చెప్తున్న ఈ సందర్భంలో ఎవరు కూడా ప్రస్తుతం వెనక్కి తగ్గని పరిస్థితి అయితే అని చెప్పవచ్చు. ఇది అయితే ఇప్పుడు నిర్మాతల మధ్య మొత్తం కూడా కొంత ఇది గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది ఒక క్లారిటీ లేని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి ఇప్పుడు 5 సినిమాలు రిలీజ్ అయితే మాత్రం అక్కడ థియేటర్ల సమస్య తప్పకుండా వస్తుంది. దాని ఎఫెక్ట్ సినిమా రెవెన్యూల పైన కూడా పడుతుంది. ఏ సినిమా అయినా సరే అది బాగున్న సినిమాకు మంచుకుంటే మిగతా సినిమాలకు మాత్రం కంపల్సరీగా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి కొంత థియేటర్లు అందరూ కూడా పంచుకునే విధంగా చూసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడైనటువంటి దిల్ రాజు ఆధ్వర్యంలో కూడా మొత్తం ఎవరైతే సినిమాలు రిలీజ్ చేయాలనుకుంటున్నారో వారందరితో కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంట్లో మాత్రం ప్రస్తుతం అయితే ఎవరు కూడా కొంత తగ్గనటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైనా నిర్ణయం మాత్రం రేపు ఎల్లుండి మాత్రం ఆ నిర్మాతల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే గుంటూరు కారం చూస్తుంటే మహేష్ బాబు చేస్తున్నారు, సైంధవం వెంకటేష్ అయితే, నా సామిరంగం ఇటు చూస్తుంటే నాగార్జున, దాంతోపాటు ఈగల్ రవితేజ చేస్తున్నాడు. ఇక మరొక చిన్న సినిమా హనుమాన్, ఇది కూడా ఒక డిఫరెంట్ స్టోరీతో రాబోతుంది. కాబట్టి ఏ సినిమాకి ఆ సినిమా కూడా ఒక ప్రత్యేకమైన చోటు చేసుకోవడం జరిగింది. అందువల్ల తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని కూడా ఇటు నిర్మాతలందరూ కూడా చాలా గట్టిగా పట్టుదలతో ఉండటంతో ఇప్పుడు థియేటర్లకు ఇక్కడ సమస్య కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలోనే దిల్ రాజు కూడా తన సొంత సినిమా అయినటువంటి ఫ్యామిలీ స్టార్ సినిమాను కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే సంక్రాంతికి ఇప్పుడు పోటీ బాగా ఉండటంతో ఆయన కూడా ఒక అడుగు తగ్గటం కూడా జరిగింది. ఈ సినిమా తర్వాత రిలీజ్ చేద్దామని కూడా ఆయన ఆ సినిమా నుంచి కూడా బరిలో తప్పుకోవడం కొంత ఆనందించదగ్గ విషయమే. కానీ మిగతా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ 5 సినిమాల్లో మాత్రం ఇంకొక 2 సినిమాలు కూడా తగ్గితే మాత్రము సినిమా ఇండస్ట్రీ కూడా కొంతవరకు ప్రయోజనం కలుగుతుంది. ఎవరైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు?
అయితే ఎవరైనా తగ్గుతారా అనేది మాత్రం రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగానే దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి బరిలో ఈ 5 సినిమాలు రిలీజ్ అయితే మాత్రము వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం జరుగుతుంది, ఎటువంటి నష్టం కూడా జరుగుతుంది అంటే నిర్మాతలకి ఎలాంటిది జరుగుతుంది అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సంక్రాంతి బరి నుంచి ఏదైతే సినిమా తప్పుకుంటుందో ఆ సినిమాకు మాత్రం తర్వాత సింగిల్ గానే రిలీజ్ సోలో రిలీజ్ గా కూడా అవకాశం కూడా ఇప్పిస్తామని, ఎవరు కూడా పోటీ లేకుండానే తమ సినిమాను కూడా రిలీజ్ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా కల్పిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం మరి దిల్ రాజు మాట ఇప్పుడు ఉన్నటువంటి 5 ప్రొడ్యూసర్లు ఎవరైనా వింటారా అనేది కూడా ఇప్పుడు చూడాలి. ప్రస్తుతం అయితే చూస్తుంటే మాత్రం ఈ రోజున హనుమాన్ సినిమాకి సంబంధించి ఆ డైరెక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అతను కూడా దిల్ రాజు యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఏమన్నా హనుమాన్ సినిమా కనుక కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నట్టుగా వినపడుతున్నా కూడా ఎవరు అనేది మాత్రం ఒక క్లారిటీ మాత్రం 2 రోజుల్లో తెలిసిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఎవరు కూడా తగ్గకపోతే మాత్రం ప్రస్తుతం అయితే 5 సినిమాలు కూడా బరిలో నిలిచే అవకాశం అయితే ఉంది. సంధ్య, అయితే వెంకట్ మనం చూసినట్లయితే సంక్రాంతి బరిలో ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఒక టాక్ అయినట్లయితే మన తెలుగు సినిమాలు ఇప్పుడు 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యేటువంటి అవకాశము, అంటే ఇలాంటి రికార్డులు లెక్కలు చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎక్కువగా. అంటే సినిమా 1 వీక్ 10 days లోనే వెళ్ళిపోతున్నప్పటికీ కూడా కలెక్షన్లు, రికార్డులు వీటికి సంబంధించి ఎక్కువ ఎస్టిమేషన్స్ ఉన్నాయి కాబట్టి అంటే తగ్గాలి అని కోరుకుంటుంది కేవలం ఇలాంటి వాటి కోసమే అనుకోవాలా? ప్రస్తుతం రిలీజ్ చేస్తున్నటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో అవి గతంలో అందరూ ప్రొడ్యూసర్స్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అంటే కొన్ని కారణాలతో సినిమాలు పోస్ట్ పోన్ వస్తున్నా కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి ఫిక్స్ అయిపోవడంతో దానిపైన దృష్టిలో పెట్టుకుని తమ షూటింగ్స్ కూడా కంప్లీట్ చేసుకున్న సినిమాలు కొన్ని ఉంటే ఆ టైంకల్లా సినిమాలు కూడా కంప్లీట్ చేసుకోవాలని కూడా మరికొంతమంది నిర్మాతలు కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చూస్తుంటే పెద్ద స్టార్ సినిమాలు ఏంటంటే వాళ్ళ సినిమాలు ఒక 2-3 రోజుల్లోనే 100 crores ఆ క్లబ్ లోకి చేరే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సినిమాలు మన ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. ఇటీవల వచ్చినటువంటి యానిమల్ సినిమా కానీ లేకపోతే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి సలార్ సినిమా కానీ రిలీజ్ అయినటువంటి 3 రోజులకి దాదాపు 100 కోట్ల ఆ రేంజ్ లో మొత్తం కూడా పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సంక్రాంతికి కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి హాలిడేస్ కాబట్టి పెద్ద స్టార్స్ కి పెద్ద సినిమాలకు మాత్రం ఇది కంపల్సరీగా కూడా 100 crores క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటిది ఉండాలంటే మాత్రం సోలోగా ఉండాలి. కొన్ని సినిమాలు తగ్గితేనే అలాంటిది వస్తుందని కూడా నిర్మాతలు కూడా భావించడం జరిగింది. ఇక చూస్తుంటే మాత్రం కొంతమంది నిర్మాతలు మాత్రం మరొక రకం కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సినిమా తీసి సినిమాకి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సినిమా కనుక ఇప్పుడు ఆ టైం తప్పితే మాత్రం తమకు భారీ స్థాయిలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది, ఫైనాన్స్ పరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హనుమాన్ అనే సినిమా చాలా చిన్న సినిమా, కానీ వాళ్ళ యొక్క టార్గెట్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ కాదు, అది బాలీవుడ్. ఎందుకంటే అది పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆ కంటెంట్ కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం చూస్తుంటే అది టాలీవుడ్ లో కొంతవరకు రెవెన్యూ వచ్చినా కూడా మిగతా చూస్తుంటే బాలీవుడ్ ఇటు పాన్ ఇండియా లెవెల్లో మాత్రం వాళ్ళకి రెవెన్యూ ఎక్కువ వస్తుందన్న ఒక ఉద్దేశం వాళ్ళకు గట్టిగా నమ్మడంతో వాళ్ళు కూడా ఈ సినిమాని సంక్రాంతి బరిలో ఉంచడం కూడా జరిగింది. ఇలా ఎవరికి వాళ్ళు కూడా తమ సినిమాలపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యకి మాత్రం పరిష్కారం మాత్రం ఒక 2 రోజుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సంధ్య, రైట్ వెంకట్, ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న ఛాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ 5 ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదైనా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకు థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ 5 నిర్మాతలు కోరుకున్నారు. సో 5 నిర్మాతలతో పాటు చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల ఛాంబర్ నుంచి తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది. సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదన్నా అవకాశం ఉంటే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పియాలని మేమందరం అనుకున్నది. సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే ఛాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం.